వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ అంటే దాన్ని హిట్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. లాస్ట్ టైం వెళ్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళిన రోజు ఎందుకో క్లోజ్ చేశారు. ఇంకా అలానే ఆ మంత్ అంతా అలా గడిచిపోయింది. అండ్ నేను మళ్ళీ అంటే రెసిగ్నేషన్ ఇచ్చాను కాబట్టి ఇంటికి వెళ్ళడాలు, బెంగళూరు వెళ్ళడాలు అలా అలా గడిచిపోయింది లాస్ట్ ఇయర్. సో అందుకే నేను ఈ ఇయర్ అయితే వెళ్దామని అనుకున్నాను. ఇంకా అదే వ్లాగ్ తీద్దాము. ఎందుకంటే మా సైడ్ మేము ఎప్పుడు ఇలా ఎగ్జిబిషన్ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే చాలా ఫేమస్ కదా. మా సైడ్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి, బట్ ఇట్లా ఉండవు. ఓన్లీ గేమ్స్, ఫుడ్ ఇలాంటివే ఉంటాయి అన్నమాట. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి శ్రవణ్ చెప్పాడు. సరే ఇంకా మనం వ్లాగ్ తీద్దాము. ఎవరికి చూడని వాళ్ళకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. శ్రవణ్ ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాడంట. అంతే ఉండదు, నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నాడు. బట్ స్టిల్ ఏదో ఒకటి టైం పాస్ అవ్వాలి కదా, చూడడమే కదా ఇంపార్టెంట్. అది మా శ్రవణ్కి అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినా. సరే అని చెప్పి ఇంకేవాళ సండే కానీ శ్రవణ్ ఆఫీస్కి వెళ్ళాడు. కొంచెం వర్క్ ఉందని చెప్పి ఇంకా తను ఇప్పుడు వచ్చేస్తాడనమాట. తను వచ్చాక మేమిద్దరం కలిసి నుమాజ్కి అయితే వెళ్తాము. నేనైతే డిన్నర్ కూడా చేసేసాను. బయట జంక్ అస్సలు తినకూడదని చెప్పి, బికాస్ నేను డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాను జంక్ కంప్లీట్గా అవాయిడ్ చేద్దామని చెప్పి. ఎందుకంటే జంక్ నేను తిన్నంత జంక్ ఎవరు తినరు. అంత జంక్ తిన్నా, అసలు అంత జంక్ తినేదాన్ని వన్స్ అపాన్ టైము. ఇప్పుడైతే కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. ఎందుకంటే జంక్ తినడం వల్ల నేను వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను సగము. ఇంట్లో ఫుడ్ వల్ల కూడా అంత వెయిట్ పుట్ ఆన్ అవ్వట్లేదు అనమాట. జంక్ అవాయిడ్ చేయాలా, కొంచెం హెల్తీగా ఉండాలా అంటే నా 2025 రెజల్యూషన్ లిస్ట్లో ఫస్ట్ హెల్త్ అనమాట. సో కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని చెప్పేసి నేనైతే కంప్లీట్గా జంక్ మానేశాను. అస్సలు తినట్లేదు. ఈవెన్ ఆఫీస్లో కూడా మేము స్నాక్స్కి అలా వెళ్తాం కదా, అందరూ తింటూ ఉంటారు. నేనైతే కుకుంబర్ ఇంకా బఠానీలు అవన్నీ ఉంటాయి కదా, రాజ్మా అవన్నీ అంటే పల్సెస్ అన్నీ ఉంటాయి కదా, అవి స్టీమ్ చేసుకొని తీసుకెళ్ళి తింటున్నాను. కుకుంబర్ ఇంకా క్యారెట్ ఇట్లాంటివి తింటున్నాను. అసలు జంక్ జోలికి వెళ్ళట్లేదు. లెట్స్ సీ. నేనైతే లాస్ట్ మంత్ నుంచి చేస్తున్నాను కంప్లీట్గా వెయిట్ లాస్ అయితే అవ్వాలి. ఎందుకంటే నేను 60 kgs ఉన్నాను డైట్ స్టార్ట్ చేసినప్పుడు. అంటే చూస్తూ ఉంటాం కదా ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ నేను నార్మల్గా ఇన్స్టాలో ఒకరిద్దరిని ఫాలో అవుతాను. సో వాళ్ళు చెప్పే టిప్స్ బట్టి నేను ఫాలో అవుతున్నాను. నేనైతే కంప్లీట్గా జంక్ అయితే అవాయిడ్ చేశాను లాస్ట్ మంత్ నుంచే. సో నేను 2 kgs రెడ్యూస్ అయ్యాను అంతే. నేను అంత కన్సిస్టెంట్గా చెయ్యను, బట్ ఈసారి ట్రై చేశాను అనమాట. 58 ఉన్నాను ఇప్పుడు, నేను 60 ఉన్నాను. నేను ఫస్ట్ డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే. అండ్ నేనైతే సిరి ఫిట్నెస్ ఆయుర్వేద వాళ్ళ దగ్గర స్కిన్ గ్లో మిక్స్ తీసుకున్నాను. బికాస్ నాకు పీసీఓడి ఉంది. అది నాట్ ఓన్లీ ఫర్ స్కిన్ గ్లో మిక్స్, దాంతో మనం పీసీఓడి కూడా క్యూర్ అవుతుందని తను చెప్పారు. అంటే కంప్లీట్గా మనం మెయింటెనెన్స్ ఉండాలా. ఎంత స్కిన్లో మిక్స్లు, ఎంత మెడిసిన్ తీసుకున్నా కూడా మన ఫుడ్ కంట్రోల్ అనేది, మన బాడీ ఎంత యాక్టివ్గా పెట్టుకుంటాం అనేది ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. సో అది నేను డాక్టర్ సిరి ఆయుర్వేదిక్ ఫిట్నెస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ తను అందరికీ తెలుసు. సో తన దగ్గర అయితే స్కిన్ గ్లో మిక్స్ తీసుకున్నాను. ప్రజెంట్ 1 monthగా యూజ్ చేస్తున్నాను. అంటే అది యూజ్ చేస్తూ దాంతోపాటు ఫుడ్ కంట్రోల్, జంక్ తినడం మానేశాను. సో దానివల్ల 2 kgs అయితే రెడ్యూస్ అయ్యాను. అదైతే 2 kgs అంటే హెల్తీ వెయిట్ రెడ్యూస్ అని నాకు తెలిసి. సో అదనమాట. నేను ఒకరోజు డీటెయిల్గా మాట్లాడతాను పీసీఓడీస్ గురించి, ఎందుకంటే నాకే ఇంకా తగ్గలేదు. సో నాకు పీసీఓడి రెడ్యూస్ అయ్యాక అంటే పీసీఓడికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనం మెడిసిన్ ద్వారా ఇవ్వలేము. ఎందుకంటే కంప్లీట్ మెయింటెనెన్స్, ఫుడ్ కంట్రోల్, బాడీ యాక్టివ్గా పెట్టుకోవడం, ఇవే. నేనైతే ఒక 2-3 yearsగా మెడిసిన్ వాడాను. ఆ మెడిసిన్ వాడడం వల్ల ఓన్లీ వెయిట్ పుట్టన్ అవుతున్నాను తప్ప ఇంక అసలు యూజే లేకుండా పోయింది. మెడిసిన్ వేసుకున్న రోజులు బాగుంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. సో అదనమాట. నేను ఇంక అందుకనేసి మెడిసిన్ అంతా వదిలేసాను. డైరెక్ట్గా ఫుడ్ కంట్రోల్, జంక్ అవాయిడ్ చేసేద్దాము, ఫుడ్ కంట్రోల్, బాడీ యాక్టివ్గా పెట్టుకుందాం. అట్లీస్ట్
ప్రాపర్ స్లీప్ అయితే ఆబ్వియస్లీ ఉంటుంది, ఎందుకంటే నేను వచ్చేది 11:30-12, బట్ ఇట్స్ ఓకే. నేనైతే 8 hours ఫుల్ స్లీప్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఫుడ్ కంట్రోల్, టైంకి ఫుడ్ ఇంటేక్ ఉండాలా. మనం పొద్దున ఎప్పుడో 11కి తిని, మధ్యాహ్నం 2కి తిని, సాయంత్రం 10కి తినడం వల్ల కూడా మన వెయిట్ అనేది పుట్టాన్ అవుతుంది అనమాట. సో నేను దీని గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఇంకా 1 month కదా వాడాను, ఇంకొక 2 months వాడాక 3 months ఏదైనా మనకు బాడీకి పడడానికి మినిమం 1 month పడుతుంది. సో నాకైతే బాగానే సెట్ అయింది. ఇంకా నేను వెయిట్ లాస్ అయ్యాక అండ్ నా పీసీఓడి కంట్రోల్లోకి వచ్చాక నేనేమేమి పాటించాను అవన్నీ ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు కదా, బికాస్ నా వేడస్ పీసీఓడి అనేది అందరికీ ఒక ప్రాబ్లం అయిపోయింది. సో దాని గురించి అయితే ఒకరోజు మాట్లాడుకుందాము. ప్రజెంట్ అయితే మనము ఎగ్జిబిషన్కి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. ఫైనల్గా సండే వెళ్ళాము మేము. ఎంత ట్రాఫిక్ ఉందంటే రోడ్డు మీద అంత ట్రాఫిక్ ఉన్నింది. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు ఎంట్రన్స్లో కూడా చాలా స్టాల్సే ఉన్నాయి. మనకు చార్మినార్ దగ్గర ఉంటాయి కదా, సేమ్ అవే స్టాల్స్ ఇక్కడ కూడా. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే ఇది నాంపల్లి ఎగ్జిబిషన్, అంతే తేడా అనమాట. నాకైతే అలానే అనిపించింది. అటు సైడ్ మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది, మనం టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. టికెట్స్ వచ్చేసి ఈచ్ 50 rupees ఏమో పడింది మాకు. ఇంకా లోపల మనకు స్కానర్ కూడా ఉంటుంది, అక్కడ కూడా మనము టికెట్స్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్ ఉందనుకుంటా. అండ్ ఎంటర్ అవగానే ఇక్కడైతే మనకు ఫుల్ స్టాల్స్ ఉన్నాయి. మాకు ఎటు వెళ్ళాలని అర్థం కాలేదు. ప్లస్ ఆ క్రౌడ్ చూసి కాసేపు అలాగే ఆగిపోయాం మేము. ఒక 5 minutes చూసి ఇంకా మళ్ళీ ఒక సైడ్ నుంచి వెళ్దాము, ఇంకా అటు సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దాము, అది అయిపోయాక ఇంకో సైడ్ వెళ్దామని చెప్పి అలా ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట మేము. సరే ఇప్పుడైతే మనము ఎక్స్ప్లోర్ చేద్దాము ఏమేమి ఉన్నాయి స్టాల్స్ అని చెప్పేసి. ఒక 1 hour ఏమో మేము ఫుల్ విండో షాపింగ్ లాగా తిరిగాము. ఫుడ్, కుర్తాలు, బట్టలు ఇవే ఉన్నాయి. ఇంకా క్రాకరీ సెక్షన్, ఇంటికి కావాల్సినవి ఇవే ఉన్నాయన్నమాట. నాకైతే ఏమీ నీడ్ ఉన్నట్టు అనిపించలేదు. ఎందుకు అనవసరంగా కొనుక్కొని ఇంట్లో డంప్ చేసుకోవడం అని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు. ఈవెన్ ఫుడ్ కూడా మేమేం తినలేదు. నేను ఆల్రెడీ డిన్నర్ చేసే వెళ్ళాను కాబట్టి ఐఎమ్ నాట్ హంగ్రీ. బట్ శ్రావణ్ మాత్రం చాలా ఆకలిస్తుంది అన్నాడు. అండ్ ఇక్కడైతే ఈఫిల్ టవర్ కూడా పెట్టారనమాట. ఇంకా అది కూడా చూసుకొని ఆ ముందు నుంచి వెళ్ళిపోయాము. చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. పాపం శ్రావణ్ అయితే ఆకలి వేస్తుందని చెప్పి చాలాసేపు చెప్పాడు. నువ్వు తింటే నేను తింటా అన్నాడు. నేను ఆల్రెడీ డిన్నర్ చేయొచ్చాను
కాబట్టి నాకేమంత ఆకలి అనిపించలేదు. ఇంకా 1 అవర్ తిరగడంతో నేను కూడా ఫుల్గా అలసిపోయాను అండ్ తిన్నది కూడా అరిగిపోయింది. కానీ జంక్ తినకూడదని చెప్పి నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇంకా అందుకే ఏం తినలేదనమాట. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఒక 1 అవర్ చూసుంటాం అంతే మేము ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయని చెప్పి. అండ్ రిటర్న్లో మేము ధూల్పేట్ సైడ్ వచ్చామన్నమాట. ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది కదా అని చెప్పి. ఇక్కడైతే ఫెస్టివల్ ముందు వీక్ కాబట్టి ఫుల్ కైట్స్ అమ్ముతున్నారు, అందరూ కొనుక్కోవడానికి వచ్చారు. ఇంకా అది చూసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి ఫుడ్ కుక్ చేసుకొని తిని ఇంకా పడుకునేసామన్నమాట. అలా మా సండే అయితే గడిచిపోయింది. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ అంటే దాన్ని హిట్ చేయండి. బాయ్ బాయ్.